కళ్ళు తాగితే స్టోన్స్ తగ్గుతాయి అంటారు, అది ఎంతవరకు నిజం? కూల్ డ్రింక్స్ తాగడం వల్ల 100% స్టోన్స్ రావడానికి ఎప్పుడైతే స్టోన్స్ వస్తాయి ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి? హలో సార్. హలో, నమస్కారం. డాక్టర్ గారు, కిడ్నీల స్టోన్స్ ఇది కూడా లైక్ ఎలా అంటే ప్రతి ఒక్కరికి వస్తుంది ఈ రోజులో. అంటే లైక్ మనం తీసుకునే ఫుడ్ వల్లనో దేని వల్లనో వస్తుంది కదా, అది అసలు ఎలా రాకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీ స్టోన్స్ వచ్చిన తర్వాత అది ఎలా తగ్గించుకోవాలి? ఇక్కడ రాకుండా జాగ్రత్తలు అనే విషయంలో చాలా జాగ్రత్త పడవచ్చు, రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఎక్కడైనా ఏ డాక్టర్ అయినా కూడా స్టోన్స్ వచ్చాక ఈ ఫుడ్ తినొద్దు ఆ ఫుడ్ తినొద్దు అని చెప్తూ ఉంటాం సహజంగా. కానీ ఇక్కడ మాత్రం ఆయుర్వేదిలో పర్టికులర్ ప్రికాషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. రాకుండా జాగ్రత్తలు అంటున్నాం, ఎందుకంటే వచ్చాక కష్టపడే కన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా బెస్ట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తాం కదా. అందువల్ల ఏంటి, మనం ఇక్కడ తీసుకునే ఆహార పదార్థాల్లోనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి. ఈ రోజుల్లో ఏంటి, ప్రతి చిన్న ఇష్యూకి లేదా ఏ అవసరం లేకపోయినప్పటికీ ఇంట్లో అందరం కూల్ డ్రింక్ తాగడం పరిపాటిగా మారిపోయింది. ఐస్ క్రీమ్స్ తినడం పరిపాటి అయింది, కేక్స్ తినడం పరిపాటి అయిపోయింది. ఎస్, మరి ఇక్కడ ప్రధాన అంశం ఏంటి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే, కూల్ డ్రింక్స్ అసలు ఏ మనిషి తాగకూడని పదార్థం అనమాట. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల 100% స్టోన్స్ రావడానికి కూల్ డ్రింక్స్ మాత్రమే కారణం అని చెప్పొచ్చు. 90%. ఇక 10% మిగతా ఆహార పదార్థాలు అయి ఉంటాయి, లేదా బై నేచర్ ఏదైనా హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్సైడ్ ద ఆర్గన్స్ అని చెప్పొచ్చు. 90% కూల్ డ్రింక్సే, ఇంకొక కారణం లేదు అని చెప్పొచ్చు అంతే. అందువల్ల కూల్ డ్రింక్స్ మానేసినట్లయితే ఇవి ఆగిపోతాయి. కూల్ డ్రింక్స్, బేకరీ ఫుడ్స్, సమ్ జంక్ ఫుడ్స్ అవన్నీ మానేస్తే తప్పకుండా రాళ్ళు రావడం, మూత్రపిండాల జబ్బులు కానీ మూత్రపిండాల్లో ఫార్మేషన్ ఆఫ్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ రాకుండా ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా. మరి వచ్చిన తర్వాత డాక్టర్, ఎప్పుడైతే స్టోన్స్ వస్తాయి, స్టోన్స్ వచ్చాక ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఫస్ట్ లక్షణాలు కూడా తెలియాలి. వచ్చిందని ఎలా తెలుస్తుంది? ఎస్, లోయర్ అబ్డామిన్ ప్రాంతంలో జస్ట్ బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుంది, సివియర్ పెయిన్ అనమాట. అలా నొప్పి వస్తూ భరించలేని నొప్పి ఉంటుంది. దాంతోపాటుగా కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది. అది ప్రధానమైన ఇండికేషన్ అనమాట, స్టోన్స్ ఉందేమో అని అనుమానపడ. ముందు నుంచి వెనక వైపు వరకు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి, నడుము నొప్పి తెలియకుండా ఉంటుంది. రెండు వైపులో నొప్పి వస్తుంది, కడుపులో నొప్పి వస్తుంది, ప్లస్ బ్యాక్ సైడ్ వెనకాల నడుము ప్రాంతంలో కాస్త పైకి కూడా నొప్పి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు స్టోన్ ఉందేమో అని అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్స్ కూడా ఉంటాయి. ఇలా ఉంటే తప్పకుండా స్టోన్ ఉంది అని, మూత్రపిండంలో కానీ ఎక్కడుంది అనేది డిఫరెంట్. మొత్తం మీద స్టోన్స్ ఉన్నాయని అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. మరి దాన్ని ఎలా నిర్ధారించాలి? స్టోన్స్ ఉన్నాయి, మరి ఎలా, ఎక్కడున్నాయి, ఎంత సైజులో ఉన్నాయి, ఏ మోతాదులో ఉన్నాయి, ఏ రకమైన స్టోన్స్ ఉన్నాయి అనేది నిర్ధారించాలి. దానికోసం కాను ఇంతకు పూర్వకాలంలో ఏ ఎక్స్రేస్ ఏవో తీస్తే తెలిసేది అప్పుడు కూడా. సరే, ఇప్పుడు అంత టెక్నాలజీ వచ్చింది కనుక ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్ తీసుకున్నట్లయితే స్టోన్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయి, కిడ్నీలో ఉన్నాయా, మూత్రనాళాలలో ఉన్నాయా, రీనల్ స్టోనా, బ్లాడరా, ఎక్కడుంది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి ఎంత సైజెస్ ఉన్నాయి, బోత్ కిడ్నీస్, రెండు కిడ్నీలలో ఉన్నాయా లేదా ఒక సైడ్ ఉన్నాయా అనేది తెలిసిపోతుంది. అది కాకుండా ఇతరత్ర కిడ్నీస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కిడ్నీ వాపు కానీ, స్వెల్లింగ్ కానీ, ఫంక్షన్స్ కానీ ఇవన్నీ దెబ్బతిన్నాయి, ఇవన్నీ కూడా మనకి స్కాన్లో తెలిసిపోతుంది. దాన్ని బట్టి వైద్య చికిత్స సులభతరం అవుతుంది. డాక్టర్ గారు, స్టోన్స్ చిన్నగా ఉన్నప్పుడు కొంచెం వాటర్ తాగి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే తగ్గిపోతాయి అంటారు. కొంతమందికి ఓవర్ సైజ్ అయిపోయిన తర్వాత అది డెఫినెట్గా సర్జరీ, ఆపరేషన్కే వెళ్ళాలా లేకపోతే తగ్గించవచ్చా? మీరు అడిగిన క్వశ్చన్ చాలా వాల్యుబుల్ థింగ్, చాలా మంచి ప్రశ్న ఇస్తారు. ఇక్కడ ఏంటంటే, చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా కొన్నిసార్లు ఎలాంటి ఆహారపు అలవాట్లతో తగ్గే అవకాశాలు లేవు, కొన్నిసార్లు తగ్గిపోతుంది. మినిమం 2 to 3 mm అలా ఉంటే కొన్ని సందర్భాల్లో ఆహారపు అలవాట్లతో తగ్గిపోయే అవకాశం ఉంది. ఏదంటే బార్లీ విత్తనాలు తెలుసు, బార్లీ విత్తనం అవి తీసుకొని ఒక 2 spoons తీసుకొని టంబ్లర్ ఆఫ్ వాటర్ వేసి బాగా మరిగించి ప్రొద్దున సాయంత్రం గ్లాస్ చొప్పున తాగుతూ ఉన్నట్లయితే చిన్న స్టోన్స్ ఏమైనా ఉంటే తగ్గిపోతాయి, కరిగిపోతాయి. అలా పడిపోయే అవకాశం ఉంది. ఏదైతే తక్కువ కొంతమందిలో,
అలాగే ఉలువచారు అంటే అందరికీ తెలుసు, ఉలువలు. ఎస్, ఉలువలు అలా కాకుండా ఒక 2 స్పూన్స్ ఉలువలు తీసేసుకొని నీళ్లు వేసేసి ఎక్స్ట్రాక్ట్ తయారు చేసేసి అలా తాగుతున్నా కూడా స్టోన్స్ కరిగిపోయే అవకాశం కొంతవరకు ఉంది. అంటే తాగితే తగ్గిపోతుంది అని లేదు, త్వరగా తగ్గే అవకాశం ఉంది. అంతేకాని ఇవి తీసుకుంటే తప్పకుండా తగ్గిద్దని చెప్పడానికి లేదు. వైద్య చికిత్సతో పాటు ఇవి వాడుతూ ఉంటే త్వరగా తగ్గుతుంది. కొంతమందిలో కరిగిపోయే అవకాశం ఉంది. అది కాక మీరు ఇంకొకటి అడిగారు, పెద్దగా ఉన్నాక సైజ్ పెద్దగా అయిపోతే ఎలా? 3mm, 4mm, 5mm, 6mm, 12mm, 13mm కూడా ఉంటాయి. అండ్ బోత్ కిడ్నీస్, 2 కిడ్నీలలో ఉండొచ్చు. రీనల్ స్టోన్స్, రీనల్ ట్యూబ్యూల్ ఉంటుంది. కిడ్నీ నుంచి రీనల్ ట్యూబ్యూల్ కిందికి వెళ్తుంది, ఆ మూలలో ట్యూబ్లో ఉంటుంది. అది బయటకు రావడం కష్టం, నొప్పి ఎక్కువగా వస్తుంది. ఏం చేయాలి? కంపల్సరీ సర్జరీ అనుకునే పరిస్థితి ఉంటుంది. అలా ఉన్న వాటికి కూడా ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైనటువంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి. సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే చాలా అద్భుతంగా తగ్గించేసేయచ్చు. చాలా బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇందాక చెప్పిన ఆహారపు అలవాట్లు చూస్తూ మందులు వాడాల్సిన అవసరం. ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో పాటిస్తే ఎంత డ్యూరేషన్ తీసుకుంటుంది అది తగ్గడానికి? ఇక్కడ వచ్చేసి మెడిసిన్ వచ్చేసి ఒక 3 months వరకు వాడచ్చు. అందరికీ 3 months అని కాదు, మనం మేము చూసాం. జస్ట్ వీక్ డేస్లో స్టోన్ కరిగిపోయింది. ఇంకొకతనికి 1 monthలో కరిగిపోయింది అనే ఫోటో తీసుకొని చూపించాడు మాకు. 4mm, 5mm ఉంది, చూపించాడు. ఇంకొతను డాక్టర్ ఆయన డైరెక్ట్ వీక్ డేస్కి స్కాన్ చేయించి సార్ స్టోన్ లేదు సార్, డిసపియర్ అయింది అని చెప్పాడు. సో ఇట్ ఈస్ కొంతమందికి 10 రోజులు 15 రోజులు పట్టచ్చు, కొందరికి 1-2 months పట్టచ్చు. వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి 1 to 3 months వరకు మినిమం వాడుతుంటే సరిపోతుంది. ఇక్కడ ఆహార నియమాలు తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది. అవి ఏంటి అనేది చూడాలి. ఏవైతే అవాయిడెడ్ ఫుడ్ బాగా ఇంపార్టెంట్ ఇక్కడ. ఫస్ట్ కూల్ డ్రింక్స్, పన్నీర్, మటన్, పీతలు, బొమ్మిడాలు, రొయ్యలు, పాలకూర, టమాటా, చుక్కకూర, ఈ చెప్పినటువంటి ఆహార పదార్థాలు జీవిత కాలంలో ఎప్పుడూ తినకూడదు. స్టోన్స్ వచ్చి తగ్గిపోయినా కూడా తినకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ తిన్నట్లయితే మళ్ళీ రీఅకరింగ్ ఉంటుంది. ఎవరికి వాళ్ళు అనుకుంటారు తినాల్సినటువంటి ఆహార పదార్థం ఉంటే ముందర. అంటే ఈ స్టోన్స్ లేని వాళ్ళు కూడా ఈ ఆహారం లేదు, ఉన్న వాళ్ళు మాత్రమే. ఎప్పుడైతే స్టోన్ వస్తుందో వచ్చిన వాళ్ళు టమాటో, పాలకూర, చుక్కకూర, దెన్ పన్నీర్, మటన్, కూల్ డ్రింక్స్ ప్రథమంగా ఈ 6 తప్పకుండా మానేయాల్సిన అవసరం ఉంటుంది. లైఫ్ ఫర్ ఎవర్, జీవిత కాలంలో ఈ ఆహార పదార్థం తినకూడదు. అప్పుడేమవుతుంది? ఇఫ్ ఇట్ ఈస్ వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, పాలకూర తినాలనిపిస్తే తినడం, లేకపోతే టమాటా పాలకూర వండితే వస్తాయి కానీ దేనికది తింటే ఏం కాదు అని, లేకపోతే టమాటా రసం తింటే ఏం కాదు, ఇతులు ఉండకపోతే అయిపోద్ది అని ఎవరికి వాళ్ళు అనుకోవడం అనమాట, అనుకుని తినడం. దానివల్ల స్టోన్స్ మళ్ళీ రీఅకరింగ్ మళ్ళీ రావడం సంభవిస్తుంది. అంటే పూర్తిగా మానేసినట్లయితే స్టోన్స్ రాకుండా ఉంటాయి. కొంతమంది కళ్ళు తాగితే స్టోన్స్ తగ్గుతాయి అంటారు, అది ఎంతవరకు నిజం? అది అపోహ మాత్రమే, తగ్గడానికి అవకాశాలు లేవు. ఇక్కడ ప్రతి వాళ్ళు ఇంకొకటి చెప్తాను, నీరు ఎక్కువగా తాగండి అని చెప్తాను. నీరు ఎక్కువగా తాగండి అంటే ఎంత తాగాలి ఎవరికి తెలియదు. ఏం చేస్తారు? నీరు ఎక్కువగా తాగండి అని ప్రతి డాక్టర్ చెప్తారు. చెప్పగానే వాళ్ళు లీటర్ తాగుతూ ఉంటారు. తాగిన ప్రస్తుతం లీటర్ తాగడం వల్ల ఏమవుతుంది అంటే కడుపు ఉబ్బరం సంభవిస్తుంది. అలాగే దాంతోపాటుగా మూత్రపిండాల వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. అందుకని నీళ్లు ఎక్కువగా తాగకూడదు. ఎన్ని తాగాలి అంటే ఉదయం నుంచి రాత్రి వరకు విత్ ఇన్ ద డే 4 to 5 liters తాగాలి, ఎక్కువ తాగకూడదు. అది గంటకు గ్లాస్ చొప్పున గంట గ్లాస్ తాగుతూ వెళ్ళినట్లయితే నైట్ కల్లా 4 liters అవుతాయి. అంతేకాని ఒకే ఏకదాటిగా బాటిల్ పట్టుకొని తాగడం, లీటర్ తాగడం కరెక్ట్ కాదు. అలా అన్నమాట. ఆ పద్ధతులు పాటిస్తూ ఉంటే తప్పకుండా స్టోన్ కరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఆయుర్వేదంలో అద్భుతమైన వైద్య చికిత్సా పద్ధతులు అవి పాటిస్తూ ఉంటే చాలా మంచిది. ఇక్కడ చూస్తున్నారు కదా, యూరోస్టోన్ క్యాప్సూల్స్ ఉంటాయి. ఇవి వాడుతూ ఉన్నట్లయితే తప్పకుండా కిడ్నీలో స్టోన్ ఏ సైజు ఉన్నా 3mm, 2mm సైజు నుంచి మొదలుకొని 13mm, 14mm, 20mm ఉన్న వాళ్ళకు కూడా స్టోన్ డిస్ట్రాయ్ కరిగిపోయిన దాఖలాలు ఉన్నాయి. కరిగిపోతుంది తప్పకుండా. 1 నెల నుంచి 3 నెలల లోపు తగ్గిపోతుంది. కొంతమందికి 10 రోజులు పట్టవచ్చు, 15 రోజులు పట్టవచ్చు, నెల పట్టవచ్చు, మరి కొంతమందికి 3 నెలలు పట్టవచ్చు. తప్పకుండా ఆహార నియమాలు పాటిస్తూ ఈ మందు వాడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా తగ్గిపోతుంది యూరోస్టోన్. ఓకే,
ఈ వీడియో మీరు చెప్పిన ఈ సొల్యూషన్ చాలా మందికి హెల్ప్ అవుతుంది డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దాత్రి హెల్త్.